ప్రధాని మోడీ పిలుపో లేక బంగారం రేట్లు పెరిగాయనో తగ్గుతున్నాయనో దేశంలో కొత్త ట్రెండ్ మొదలైంది. జనాలు తమ దగ్గరున్న పాత బంగారాన్ని విక్రయించడానికి షాపులకు క్యూ కడుతున్నారు. భారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, కష్టకాలంలో ఆదుకునే ఒక నమ్మకమైన ఆస్తి. అయితే ప్రస్తుతం దేశంలో ఒక సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా భారతీయులు తమ దగ్గరున్న పాత బంగారాన్ని విక్రయించడానికి లేదా ఎక్స్చేంజ్ చేయడానికి భారీగా తరలివస్తున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదికల ప్రకారం దేశంలో పాత బంగారం రీసైక్లింగ్ లేదా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గతంలో కంటే దాదాపు 15% నుంచి 20% మేర పాత బంగారం మార్కెట్లోకి తిరిగి వస్తోంది. సాధారణంగా భారతీయులు సెంటిమెంట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బంగారాన్ని అంత సులువుగా అమ్మరు. కానీ మారుతున్న ఆర్థిక పరిస్థితులు, పసిడి ధరల హెచ్చుతగ్గులతో తమ పాత నగలను క్యాష్ చేసుకోవడానికి లేదా కొత్త డిజైన్లలోకి మార్చుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇంకొందరు ధరలు తగ్గుముఖం పడుతుండడంతో ఇంకా ధర పడిపోతే ఆ మేర లాభాన్ని కోల్పోతామని భావించి విక్రయాలకు దిగుతున్నారు. ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో దేశీయ కుటుంబాలు 50 టన్నుల బంగారాన్ని విక్రయించినట్లు తేలిందని ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం 43% అధికమని వివరించింది. రానున్న రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 1,20,000 మార్కుకు పడిపోవచ్చన్న అంచనాలతో తమ దగ్గరున్న బంగారాన్ని, ఆభరణాలను నగదుగా మార్చుకుంటారని నివేదికలు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణం, పిల్లల చదువులు, ఇళ్ల నిర్మాణం లేదా వ్యాపార విస్తరణ వంటి అత్యవసర ఆర్థిక అవసరాల కోసం లోన్లు తీసుకునే బదులు ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని అమ్ముతున్నారు. కొత్త బంగారం కొనాలంటే భారీగా జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు అవుతాయి. కస్టమ్స్ డ్యూటీ కూడా పెరగడంతో ధరలు పెరిగాయి. అందుకే పాత బంగారాన్నిచ్చి కేవలం తరుగు మాత్రమే చెల్లించి కొత్త నగలను తీసుకుంటున్నారు. ఈ ట్రెండ్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక రకంగా మేలే జరుగుతోంది. భారతదేశం తన బంగారం అవసరాల కోసం ఇతర దేశాల నుండి దిగుమతులపై ఆధారపడుతుంది. కానీ దేశీయంగానే పాత బంగారం రీసైక్లింగ్ పెరగడం వల్ల విదేశీ దిగుమతుల భారం కొంతవరకు తగ్గుతుంది. ఇది దేశ కరెంట్ అకౌంట్ లోటును తగ్గించడానికి సహాయపడుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.